నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గొర్రెల కాపరుల సహకార సంఘాల విభజన. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం 18 సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లాలోని ఇందిరా గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎన్డి సుబ్బారాయుడు హాజరై మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార జిల్లాకు చెందిన 749 సంఘాలను 7 జిల్లాలుగా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలుగా విభజన చేయడం జరిగింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలను నూతన జిల్లాల వాటి పరిధిలోని గ్రామాలను ఆ జిల్లాల్లో కలపడానికి తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది అని, కరీంనగర్ కాకుండా మిగిలిన జిల్లాలు హడక్ కమిటీ ద్వారా నూతన జిల్లా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపారు. గొర్రెల కాపరులు ఆధునిక పద్ధతిలో పెంపకం చేపట్టి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పశు వైద్య అధికారి టి సుధాకర్, ఏడి లింగారెడ్డి, ఉమ్మడి జిల్లా పశు వైద్య అధికారులు, ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జ్లు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాపీలన్నీ మీతోనే ఉంటాయి కనుక మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా అడగచ్చు. తర్వాత వచ్చిన నికర లాభం, వడ్డీ వచ్చిన అమౌంట్, నికర మొత్తం మీకు అంకెలో చూపించడం జరిగింది. కనుక ప్రధానమంత్రి జీవన్ సురక్ష బీమా యోజన పథకం కింద సంవత్సరానికి 20 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు తీసుకోమని చెప్పి మనం ఒక దరఖాస్తు ఇస్తే కనుక ఆ పథకంలో చేరి ప్రతి సంవత్సరం 20 రూపాయలు మన అకౌంట్ నుంచి తీసుకోమని చెప్తే వాళ్ళు ప్రతి ఏడాది తీసుకుంటారు. తద్వారా మనకు ఒక ఇన్సూరెన్స్ 2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది. అట్లాగే 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం వర్తిస్తుంది. దీని ద్వారా సంవత్సరానికి 436 రూపాయలు, అంటే మనం బ్యాంకుకి వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చి ప్రతి ఏడాది మన అకౌంట్ నుంచి 436 రూపాయలు తీసుకోండి అని చెప్పి వాళ్ళను అర్థిస్తే కనుక వాళ్ళు ఆమోదంగా తీసుకొని మనకు ఈ బీమా పథకాన్ని మనకు వర్తింపజేస్తారు. ఇది ఒక 2 లక్షల రూపాయల వరకు మనకు చెల్లించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలు, అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా హెచ్చు స్థాయి లోపల మన ప్రజల ప్రయోజనం కొరకు, ముఖ్యంగా సహకార సంఘాల యొక్క సభ్యుల ప్రయోజనం కొరకు చాలా పాటుపడడం జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ఈ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను తీసుకొని వచ్చి మన యొక్క ముఖ్యంగా ఈ చేపల పెంపకం సహకార సంఘాలకి, గొర్రెల పెంపకం సహకార సంఘాలకి, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకి, వ్యవసాయదారుల సహకార సంఘాలకి ఇతోధికమైనటువంటి రీతిలో వినూత్నమైనటువంటి పథకాలను రూపొందించి వాటిని అమలు చేస్తున్నటువంటి విషయం మీకు తెలియజెప్పడానికి ఆనందిస్తున్నాను. ఈ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకొని భారతదేశం 2047 సంవత్సరం వరకల్లా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో ముందుకు వెళ్ళి మన అందరి యొక్క సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగై ఉచ్చస్థితిలో ఉండాలని ఆకాంక్షని ఇంతవరకు ఇక్కడ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సహకార సంఘాల వివరాలు ఇక్కడ లేవు. ఇటీవల కాలంలో ఏం చేసిందంటే భారత ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అని చెప్పి మీ అందరి సహకార సంఘాల వివరాలన్నీ కూడా ఒక పోర్టల్ లోపల పొందుపరచడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి సంవత్సరం మీ యొక్క ఆడిట్ రిపోర్టు, మీ యొక్క సభ్యుల సంఖ్య, మీరు చేస్తున్న కార్యకలాపాల వివరాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి సహకార ఇవన్నింటినీ భారత ప్రభుత్వం తీసుకొని పథకాలు రూపొందించి ప్రయోజనాలు సాధింపజేయడానికి ఒక ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. దీనికంతా మనం సంతోషించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి ఆలోచించి ఆ విధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఆలోచించేసి దాన్ని సపరేట్గా మళ్ళీ అది మీటింగ్ పెట్టుకొని మీరు యూనియన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మేము మా కరీంనగర్ జిల్లాది ఈరోజే చేసేసుకుంటాము. మీటింగ్ చేసుకొని ఏం చేస్తామంటే కొత్త బైలాను, ఏదైతే డైరెక్టరేట్ వాళ్ళు ఇచ్చిన కొత్త బైలాని మేము అడాప్ట్ చేసుకుంటాం. అంటే ఈ బైలాని, పాత బైలాని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే కొత్త బైలా ఉన్నదో దాన్ని మేము అడాప్ట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా డాక్టర్ లింగారెడ్డి గారు చెప్తారు.
ఇది నేను చెప్పిన దాంట్లో కూడా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, మీ పరంగా చేపట్టాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బాగా చర్చ జరగాలి. ఈ రోజు విడిపోయిన వాళ్ళందరూ కూడా తక్కువ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా దాని మీద చర్చ జరపాలి. సో ప్రభుత్వ పరంగా వచ్చేటి దాని మీద కూడా మేము మీకు ఎప్పటికప్పుడు మీటింగ్ల ద్వారా చెప్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. లేటెస్ట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమున్నాయో కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎప్పుడు జరుగుతుంది? మనం అంతా సంఘటితంగా సహకారం ఏర్పడి మనమందరం ఒక ఇటువంటి మీటింగ్లు కనుక ఏర్పాటు చేసుకున్నప్పుడే అవకాశం ఉంటుంది. లేకపోతే అవకాశం జిల్లా పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ సొసైటీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ మరియు పర్సన్ ఇన్ఛార్జెస్, అలాగే డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ శంకర్ గారు, అలాగే రాజన్న సిరిసిల్ల హన్మకొండ నుంచి వచ్చిన మన షీప్ సొసైటీ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్స్ మా లింగారెడ్డి గారు ఈడీ, అలాగే ఈడీ చీఫ్ సొసైటీస్ ప్రెసిడెంట్గా ఈడీగా చేస్తున్నారు. అలాగే మా డాక్టర్స్ కూడా పర్సన్ ఇన్ఛార్జెస్గా ఉన్నారు. వీరందరూ కూడా వచ్చారు. ఇది ఈ ముఖ్యమైన ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశామనేది ఒకటి ఆలోచించాలి. ఇంతకుముందు ఎస్టువైల్ జిల్లా లోపటే మనము ఇంకా ఫంక్షనింగ్ ఉంది. ఈ కొద్దిగా వినాలండి, మీరు మాట్లాడుకోవద్దు. ఎస్టువైల్ జిల్లా లోపల మనకు వచ్చేసి 769 సొసైటీస్ ఉన్నాయి. ఈ 768 సొసైటీస్కి మనము ఎలక్షన్స్ నిర్వహించుకోవాలి. దాని తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలి.